గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకసారి నా డార్లింగ్ ఫోన్ ఇవ్వ, మాట్లాడతాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు బావా. స్నానం చేస్తుంది. ఏంటి బావా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో కహానీ చెప్తావు. ఇదిగో ఇప్పుడు నా డార్లింగ్ ఫోన్ అయిపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. వచ్చేసింది. ఇదిగో బాబు పూజతో మాట్లాడాలంట. పూజ లేదుగా. నా కాలేజీ అని చెప్పింది నాకు తెలీదా? విను, నువ్వు బాబుతో పూజలా మాట్లాడు. అయ్యో నేనా? ఏం లేదు. అవును సరే, అవును సరే మాట్లాడు, అంతే, ఇంకేం లేదు. సరే నాతో కాదు, వాడితో. బాబు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చింది, ఇదిగో మాట్లాడండి. హలో డార్లింగ్, నేను నీ అజయ్ని. ఏంటి స్నానం చేస్తున్నావా? అవును. ఫ్రెష్ గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్ గా ఒక విషయం చెప్పనా? సరే. ఐ లవ్ యూ. ఫ్రెష్ గా. అయ్యో అవును. అవునా డార్లింగ్, నీకు ముద్దివనా? అయ్యో సరే. ఏంటి నువ్వు అవును ఓకే సరే అని? ఓ పక్కన బాగున్నాడనా? అయితే ఓ పని చేద్దామా? ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా? ఏంటి మాట్లాడు? పోనీ సాయంత్రం డిస్కోకి వెళ్దామా? అక్కడ తెల్లార్లు డాన్సులు, చీకట్లో రొమాన్సులు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఓకేనా? అయితే మా ఇంటి పక్కన డిస్కోకి వచ్చేసాయి సాయంత్రం. వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్ గా. లవ్ యూ. థ్యాంక్ యూ. ఏమన్నాడు? ఐ లవ్ యూ. తరువాత ముద్దు. ఇంకేమన్నాడు? సాయంత్రం డిస్కోకి రమ్మన్నాడు. నువ్వేమన్నావు? మీరేగా అన్నిటికీ సరే ఓకే అవును అనమన్నారు. కొంప ముంచేసావు. ఇప్పుడు డిస్కోకి వెళ్తావు వాటితో? తప్పదు, వెళ్ళు. డిస్కో ఏదో ఒకటి చేయండి రా. ఫోన్ లో ముద్దంటే ఓకే అన్నావు కదా. అయినా పక్క వచ్చాం కదా, ముద్దే కదా ఇచ్చేయచ్చు కదా. అనవసరం కంగారు పడతావు ఎందుకు? హోమ్ మినిస్టర్ కొడుకుని కొడతారా? ఎంతో ధైర్యం ఉండాలి. అడ్డమైన ప్లేస్లకి బైక్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా? ఇన్ని కార్లో ఉండగా ఈ ఏజ్ లో బైక్ లో తిరగడమే క్రేజ్ డాడీ. అందుకే బుర్ర పగిలింది. ఫోన్లేండి మావగారు, బాబుని కొట్టినోటి సంగతి నేను చూసుకుంటానుగా. అవసరం లేదు, వాడు నేనే పట్టుకుంటా. వాడెవడో నీకు తెలుసా? వాడెవడో నాకు తెలియదు గానీ వాడి దగ్గర వస్తున్న వాసన మాత్రం నాకు తెలుసు. చచ్చిపోయిన ఎలక్కంపు కొడుతుంది. సమస్య లేదు అని పట్టుకొని తిడతా. కొంచెం దూరంగా ఉండండి. వాడు మీ వాసన ఈజీగా పట్టుకుంటాడు. అంత దరిద్రంగా ఉంటుంది మీ వాసన. బాబుకి ఒక వారం బెడ్ రెస్ట్ అవసరం. సో ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. మమ్మీ సరే డాక్టర్ నరసింహ ఏమంటావు? అదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఇప్పుడు అలాంటి ఎలా సార్? అవును కుదరదు. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చిన్న టచ్ ఇచ్చానన్నా. తేడా జరిగింది, నీ పుచ్చ పగలదు. అలాగే మావగారు, బాబు వస్తాను. మీరు ఎలా అంటే అలా. సారీ అంజలి, మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సారీ అంజలి. పూజ కనిపించలేరా? పూజ కనిపించట్లేదా? అమ్మా ఏంటి? ఎంత కంగారు పడ్డమో తెలుసా? దేనికి? దేనికటదేటి? ఓహో పారిపోయానని కంగారు పడ్డారా? అంత సీన్ లేదమ్మా. నేను పారిపోవాలనుకుంటే 2 నిమిషాలు పట్టదు. ఏదో నా వల్ల ఎఫెక్ట్ అయ్యాడని ఉన్నా. ఏంటి ఓవర్ అవుతున్నావు? ఏంటి ఏంటి ఏం చేస్తారు? ఆగండ్రా. సారీ మా వాళ్ళు కొంచెం ఆవేశపడ్డారు. యు క్యారీ ఆన్ విత్ మ్యూజిక్. హలో ఏంట్రా చిటికేసి పిలుస్తుంది? నేను ఇక్కడ ఉండాలంటే నాకు 3 డిమాండ్స్ తీర్చాలి. దీన్ని ఎత్తుకొచ్చిన సంగతి మర్చిపోతుందిరా ఇది. నువ్వు ఉండరా. ఏం డిమాండ్స్ తల్లి? ఫస్ట్ నా పప్పి నాకు కావాలి. పప్పి అంటే మీ కుక్క పిల్ల కాదు, నా టెడ్డీ బేర్. ఇదిగో ఉంచుకో. నేను అడిగేది నా బెడ్రూమ్ లో ఉండే నా పప్పి. నువ్వు ఉండరా. ఏమమ్మా మమ్మల్ని పట్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా? దీనికన్నా నువ్వు పారిపోవడమే బెటర్. సెకండ్, నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్, నా చేత ఎగ్జామ్స్ రాయించాలి. థర్డ్, ప్రతి శుక్రవారం నేను లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం అలవాటు. అక్కడికి
నన్ను తీసుకెళ్ళాలి. ఏయ్, నువ్వేమైనా పిక్నిక్ వచ్చాను అనుకుంటున్నావా? డిమాండ్స్ ఒప్పుకోకపోతే నేను ఇక్కడి నుంచి ఏ రాత్రో జంప్ అయిపోతాను. కూల్గా ఆలోచించు, తర్వాత చూద్దాం. రేయ్, రాత్రంతా దీనికి ఎక్కడ కాపలా కాస్తావరా? రిస్క్ లేకుండా మన పని జరగాలంటే ఆ చెప్పింది వినడం బెటర్. అయినా పక్కన లక్ష్మీదేవి గురికే కదా అడిగింది, ఇంకా ఏ తిరుపతి షిరిడి అడుగుంటే మనం సచ్చేవాళ్ళం. సరేరా, కానీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎవరు తెస్తాడు రా అవన్నీ? బోయవాని వేటుకి గాయపడిన అడి పెట్టుందన్నా నువ్వే పెట్టుగా. ఇదిగో నా దగ్గర ఉంది. ఎవరా నువ్వు? చూస్తే కనపడట్లా? గ్యాస్. తెలుసా? ఏ, ఆగాగు. ఎవరు నువ్వు? గ్యాస్ మేడం. గ్యాసా? ఎవరు బుక్ చేశారు? దీంట్లో సైన్ చేయండి మేడం. సైనా? ఏ మేడం బాగా నీరసంగా ఉన్నారు? గ్యాస్ లేదని భోంచలేదా? గ్యాస్ లేదని కాదు, పాప లేదని. పాప స్కూల్కి వెళ్ళిందా? లేదు, ఎవరినో ఇష్టపడిన వాడితో వెళ్ళిపోయింది. ఆహా. అప్పటి నుంచి ఆ ఫోటోలు చూసి బతుకుతున్నాం. ఇది ఈఎంఐ? అవును, నీకు తెలుసా? చూసా. ఎక్కడా? బోర్బండలో గ్యాస్ బండ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసా. అవునా, ఏం చేస్తుంది? క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఏడుస్తుంది. అమ్మ కోసమా అని అడిగాను. కాదు, బొమ్మ కోసం అనేది. ఏదో టెడీ బేర్ లేకపోతే భోంచేదంట కదా. అవును, దానికేమో ఆ బొమ్మ అంటే ఇష్టం, మాకేమో అదంటే ఇష్టం. ఒక్క నిమిషం ఉండు, ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసిందనుకో, నువ్వు చూసావని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో, గ్యాస్ అబ్బాయి వచ్చాడండి. ఓసి పిచ్చి బొమ్మ, ఫోన్ పెట్టాయి. అది కాదండి. పెట్టాయి. ఆ, బాబు నువ్వు ఒక 10 నిమిషాలు ఉండు, ఆయన ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు నేను ఆయనకి డైరెక్ట్ గా ఈ విషయం చెప్తాను. అంటే నేను ఎక్కువసేపు అంటే నా బాబు, ఉద్యోగం ప్లీజ్, పోతుంది. ప్లీజ్, 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 ప్లీజ్. బొమ్మ లేకపోతే బోవదందని మీరు అవును. బాధపడుతున్నారా? అయితే ఒక పని చేద్దాం. బొమ్మ మీరు నాకేమండి, నేను తీసుకెళ్ళిస్తా. అయితే సరే, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో బాబు, పూజని చక్కగా భోంచేయమని చెప్పు. మీరెంత కేర్ టేకరు. నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు. థ్యాంక్స్. బాబు, నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు, సాక్షాత్తు ఆ షిరిడి సాయి బాబావి. ఓకే. థ్యాంక్ గాడ్. రండి రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలి లేదు. పూజ తిందో లేదో అని మీకు ఆకలిగా లేదు కదా, పూజ ఈరోజు హ్యాపీగా తింటుంది. పూజ భోంచేయడం ఏంటి? అవునండి, గ్యాస్ సిలిండర్ అబ్బాయికి పూజ గురించి తెలుసంట. ఇప్పుడే టెడ్డీ బేర్ ఇచ్చి పంపించేశాను. ఎప్పుడు? ఇప్పుడే మీ ముందరే వెళ్ళిపోయాడు. నా ముందు చెడిపోడంటే పిచ్చిదానా? వాడు ఇక్కడ వచ్చాడంట్రా. హలో హలో వెంకీ, ఎక్కడున్నావురా? ఇంటికి ఎప్పుడు వస్తావు? నేను సేఫ్ గానే ఉన్నాను నాన్న. మీరెలా ఉన్నారు? ముందు వాడు తిన్నాడో లేదో అడగండి. ఒరే వెంకీ, భోంచేసావా? నేను భోజనం చేశానమ్మా. ఇదిగో ఆ నరసింహగాడు వచ్చి ఇల్లంతా సామాన్లు సర్దించి వెళ్ళాడు. నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేరా? ఈ గొడవలేవు నాకు అర్థం కావట్లేదురా. అన్నయ్య, సారీరా. నువ్వు ప్రవీణ్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. నా వల్లే నీ పెళ్లి చెడిపోయింది. నువ్వు అనుకున్న వాటితో నీ ముహూర్తాలు పెట్టించే వరకు నేను ఆ ఇంటికి కొడుకుని కాదు, నీకు అన్నయ్యని కాను. సారీ వన్స్ అగైన్. అన్నయ్యని వద్దని అడిగానని చెప్పు. టేక్ కేర్. సారీ. ఎందుకు? నా వల్లే ఇదంతా జరిగింది కదా. చిచి, అదేం కాదులే. మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు. మీ బెడ్రూమ్ కూడా చూశాను, తెలుసా? అవునా? అవును, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. నువ్వు చాలా లక్కీ. నాకు అలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. కానీ నేను చాలా అన్లక్కీ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో పోయారు. నాకన్నీ మా అన్నయ్యే. సరేలే, ఈ టెడీ బేర్కి నీకు సంబంధం ఏంటి? మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. మా అమ్మ గుర్తుగా ఇది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అదా మ్యాటర్. ఆ రాజేష్ గారితో జాగ్రత్త. 2 పెగ్గులు దిగిన తర్వాత పప్పికి పాపకి తేడా లేకుండా పోద్దాడికి. జాగ్రత్త.
ప్రవీణ్ అనేవాడు ఇక్కడ జాబ్ చేస్తాడు. ఎక్కడ్రా? తను మానేసి వెళ్ళిపోయాడు సార్. రాయ్ సిటీ అంతా గాలించామన్నా, పెళ్లి కొడుకు ఎక్కడా దొరకలేదు. ఆడు చెల్లెమ్మని పంపడు కదన్నా, మరి ఎట్లా? ఏ అవ్వా బాగున్నావా? బాగున్నాను బాబు. కోడల పిల్ల లక్ష్మీదేవిలా ఉంది. ఓ తొందరపడి కమిట్ అయిపోయి కొబ్బరికాయతో హారతలు ఇచ్చేకు. ఈ అమ్మాయి జస్ట్ నా ఫ్రెండ్. జోడు బాగుంటే అన్నాను. పర్లేదు 2 కొబ్బరికాయలు ఇవ్వు. 2 కొబ్బరికాయలు ఎందుకు? ఒకటి నీకు, ఒకటి నాకు. నేను గుడికి తీసుకొస్తానన్నాను కానీ గుడి లోపలికి వస్తానని చెప్పలేదుగా. ఏ నీకు దేవుడు అంటే నమ్మకం లేదా? నో, నేను దేవుడిని నమ్మను, గుడిలోకి రాను. అదే దేనికని? ఈ దేవుడు నా లైఫ్ పైన దెబ్బ కొట్టాడు. ఎలా కొట్టాడు? అసలు ఏం జరిగింది? ఆ రోజుల్లో నేను బాగా చదివేవాడిని. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న బెస్ట్ స్టూడెంట్ ని, ఫస్ట్ స్టూడెంట్ ని. సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అడ్వాన్స్ గా వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టాను. తర్వాత ఆ రోజు ఎగ్జామ్ మొదలైంది. ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు పెరిగితాను. అదేంటి, ఎవరైనా పరీక్ష హాల్లో రాస్తారు కానీ బయట రాస్తారా? నో, ఆవు పైన వ్యాసం రాయమని ఆ రోజు క్వశ్చన్ పేపర్లు అడిగారు. నేను వెళ్ళి ఆవు పైన వ్యాసం రాసుకుని ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకొచ్చే లోపు ఎగ్జామ్ అయిపోయింది. నేను ఫెయిల్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుణ్ణి నమ్మను, గుళ్ళోకి రాను. అప్పుడు నువ్వేం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. బోడి 2వ క్లాస్. దానికో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నువ్వు గుళ్ళోకి వస్తే ఎంత, రాకపోతే ఎంత. టెంకాయలో టెంకి. హే పద. నేనింత విషాదంగా చెప్పిన ఈ అమ్మాయి ఫీల్ అవ్వలేదంటే ఇన్ని రోజులు మనమే ఎక్కువ ఫీల్ అయ్యామా? వెంకీ రా. వచ్చేసా. గోత్రం చెప్పండి అమ్మా. పూజ. పేరు కాదమ్మా, గోత్రం చెప్పండి. మిమ్మల్ని. పూజ. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య నరసింహ. ఎక్కడున్నాయో మేమైనా? ఏంటి పూజ పూర్తి కాకుండానే లాక్కొచ్చావు? అక్కడుంటే నాకే ఇది పూజ. అదేంటి? అక్కడ మీ అన్నున్నాడు. అన్నయ్య ఎక్కడా? ఏంటి నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా? చెప్పడం మర్చిపోయాను. మా అన్నయ్యకి ప్రతి శుక్రవారం గుడికొచ్చే అలవాటు ఉంది. కానీ ఇప్పుడు నేను హారతి ఎలా తీసుకోవాలి? సరే సరే, నువ్వు హారతి తీసుకోవాలి అంతేగా. అమ్మా హారతి తీసుకోండి. ఏకదా బ్రహ్మణము హారతి. పూజ. పూజ అయిపోయింది, హారతి తీసుకో. ఏంటి మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా? కామెడీలొద్దు, నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని. దిగు. బాగున్నా అన్నయ్య? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు ఇచ్చిన ఐడియాతో షాప్ కూడా పెట్టేశాను. ఇది నీ ఇచ్చిన ఐడియాతో? ఈ షాప్ నీదా? అరే బాబ్, కంగ్రాచులేషన్స్. చూసావా నా ఐడియాలు ఎంత బ్రహ్మాండంగా పనికి వస్తున్నాయో? టూ మచ్ తెలుసా? అప్రిషియేట్ చేయి. నువ్వు సూపర్ రా. ఏ ఫ్లేవర్? వెనిలా. 2 బట్రా. అలాగే అన్నా. ఏంటి మీ అన్నయ్యని చూసేసరికి మీ ఇల్లు గుర్తుకొచ్చిందా? కాదు, జరిగిన గొడవ గుర్తొచ్చింది. సరేలే, ఇప్పుడు మీ అన్నయ్య దేవుడిని ఏమని ప్రార్థించుకుంటాడో తెలుసా? నేను దొరకాలని. కాదు కాదమ్మా, నేను దొరకాలని. తీసుకోండి అన్న. థ్యాంక్ యూ రా తంబి. మరి చెల్లెల్ని లేపుకెళ్తే ఏ అన్నయ్యనా ఊరుకుంటాడా? నా బాడీలో గజం లోతు బుల్లెట్ దింపాడు మీ అన్న. చచ్చిపోబోయాను, మర్చిపోయావా? ఏదో కెపాసిటీ ఉన్న కురాను కాబట్టి సేవ్ అయ్యాను, లేకపోతే దోలు తీరేది. ఇంత దూరం రావడానికి కారణమే మీ వాళ్ళు. మా వాళ్ళ? కోడలని కేక్ అని తెగ కన్ఫ్యూజ్ చేశారు. సూసైడ్ వరకు తీసుకెళ్లారు. కేకు కోడలా? నా ఆస్థానంలో నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా? వామ్మో. కానీ నేను నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో సంవత్సరాలు జరుగుతా నీ వల్ల గుడి లోపలికి వెళ్ళాను. థ్యాంక్ యూ. ఎక్కడన్నా గొడవ జరిగితే విడిపోతారు. ఈ గొడవ వల్ల మనిద్దరం కలిసాం. లాజిక్ ఎలా ఉన్నా అంతా మ్యాజిక్ లా ఉంది. పిచ్చా? ఏంటి భయపడ్డావా? ఒపీనియన్ గురించి అడుగుతున్నావు. ఏంటి అలా చూస్తున్నా?
ఎస్ ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హిమ్. అవును, అతనే నేను ఎదురు చూసిన రాజు. అయిపోయాడు రా. నా డార్లింగ్ చూడలేదు కదా, చూడలా చూపిస్తా. అలాగే వీడికి అన్ని అంజలి పూలు. పద పద పద. అన్న బాబు చూడు. బాబు నేను లేనని చెప్పారా? ఆడొచ్చింది పాప కోసం. డార్లింగ్, అరే డార్లింగ్. ఏంటి బాబు చెప్పకుండా హఠాత్తుగా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అరే పూజ ఇంట్లో లేదుగా. సార్ ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి. పడింది నాకు చిల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్దాం రండి. బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తానుగా. సరే నేను ఇంటికి వెళ్తా, పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. గుడికి వెళ్ళింది. గుడికే మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజను అస్సలు కలవనిండి నరసింహ గారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో, నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో. మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ, పూజ. నా లవర్కి ఎంత మెంటల్ వెద పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనట్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదని చెప్పానా? హాయ్ పూజ. హాయ్. నా చెల్లి. హాయ్. ఇతనెవరు? ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్స్ కాదు, పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావు నా పవర్? చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్, మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బై పూజ. బాయ్. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. బాయ్. సేఫ్టీ. మిమ్మల్ని వెంకటప్ప నాయుడు. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కూడా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? జా ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తా, నువ్వు డాన్స్ చేయరా. అదే మన్మథ రాజా. మ్యూజిక్. ఓ మ్యూజిక్ ఎందుకు కొడుతున్నావు సార్ వాణ్ణి? ఓహో ఏం లేదు సార్, ఎందుకు కొడుతున్నారు చెప్పాలా? ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలారా. అమ్మో, నిన్ను కొడితే నేను చచ్చిపోతాను. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేడి? వెంకటప్పయ్య నాయుడు. నువ్వు నాకు అందవరా? చేతిసిరా. ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. పీకుతాడు హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలి రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నావేంట్రా? నీది కన్నులా? దానికి పెచ్చెక్కిందా? దానికి చిప్పు తప్పిందా? ఆపండి. ఏంటి నువ్వు రారా? ఏంటి నీకు చిప్పు తప్పిందా?
నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రే నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా? సార్ వాళ్ళిద్దరు నిజంగానే లవర్స్ సార్. రేయ్, మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు అక్కడే ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి, దగ్గరండి. దాన్ని నువ్వు కౌగలించుకో, ముద్దు పెట్టుకో. నన్ను కాదురా, పెట్టుకోవా? ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును, నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుకే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి, వాడికి శుభలేఖ ఎందుకు వేస్ట్ గా? అంతేలేండి. నమస్కారం మామగారు. రా నరసింహ రా. రా నరసింహ. కూర్చో. శుభలేఖలు వచ్చాయి, చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పారు సార్. ఇట్స్ ఆల్ రైట్, నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్ తో తల పగిలిపోతుందిరా. అన్నా నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా? చంపేస్తాం. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ. ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ, వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో అడుగుతారా? నా చెల్లి ఎక్కడ చెప్పవసరం లేదు. నా చెల్లి చచ్చలను వాడి నేను చెప్తాను, ప్లీజ్ వినండి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాల్ టికెట్. ఓహ్, థ్యాంక్ యూ. ఎగ్జామ్ అయిన తర్వాత నీకు విషయం చెప్పాలి. వెయిట్ చేస్తుంటా. ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నన్నెంతో టెన్షన్ పెట్టావు, బాధ పెట్టావు. నేను చంపేంత కసి పెరిగింది నాకు. కానీ తప్పు నాదేం తెలిసింది. మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోయినా నేనే ఏదో ఊహించుకుని నిన్ను అనుమానించాను బాబు. అనవసరంగా అపార్థం చేసుకుని నిన్ను, నీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు బాబు. ఐఎమ్ సారీ. సార్, తప్పంతా పరిస్థితులే గాని ఇందులో ఎవరి పొరపాటు లేదు నరసింహ గారు. పెళ్లిగా ఆయన చెల్లెలు ఇంకోరితో తిరుగుతుందని తెలిస్తే ఏ అన్నయ్య అయినా మీరు చేసిన పని చేస్తాడు. అవునరా, ఆయనే వచ్చి క్షమించమని అడిగాడు. నీ చెల్లెలు పెళ్లి సమస్య కూడా ఆయన సెటిల్ చేశాడ్రా. ఇకనైనా ఆయన చెల్లెలు ఆయనతో పంపించారా? సారీరా, మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, కానీ మీ ఫ్యామిలీని ఏం చేస్తారేమో భయపడి నిజం చెప్పాల్సి వచ్చిందిరా. పూజా, పొరపాటు చేశానమ్మా. ఏ తప్పు జరగలేదని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేనే అర్థం చేసుకోకుండా మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇందులో మా తప్పు కూడా ఉందమ్మా.
మీ ఇద్దరి మధ్య లేనిపోని ఊహించుకుని సగం సమస్యలు మేమే తెచ్చిపెట్టుకున్నాం. ఏమీ అనుకోవద్దు. నర్సింగ్ గారు, ఇప్పుడు మీ చెల్లెల్ని మీరు తీసుకెళ్ళొచ్చు. మా వెంకీ ఇంక మీ చెల్లెలు జోలికి రాడు. పద. బాబు, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. ఎరా, పూజకి నీ ప్రేమ విషయం చెప్పావా? చెప్పలేదు. చెప్పలేదా? ఇంకెప్పుడు చెప్తావురా? చెప్పను. రేయ్, ఇప్పుడు దాకా జరిగిన ట్విస్టులు చాలు, కొత్త ట్విస్టులు ఇవ్వకు. కొత్త ట్విస్ట్ కాదురా, నిజమే. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, మా ఇద్దరి మధ్య ఏమీ లేనప్పుడు అందరూ ప్రేమ ఉందన్నారు. ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఏమీ లేదంటున్నారు. మా ప్రేమ వాళ్ళన్నకి ఇష్టం లేదు. నా ప్రేమ వల్ల మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే పూజకి నా ప్రేమ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకుంటున్నా. అది కాదురా, పాపం పూజ. ప్లీజ్ రా, ఈ విషయం ఇంతటితో మర్చిపోతాం. ఐఎమ్ సారీ రా. తల్లిదండ్రుల గుండెల మీద ఆడుకుని ఆ గుండెల మీద తన్ని వెళ్ళిపోతారు రా చాలా మంది పిల్లలు. కానీ నువ్వు మా గౌరవాన్ని కాపాడడం కోసం నీ ప్రేమని గుండెల్లోనే చంపేసుకున్నావు రా. ప్లీజ్ నాన్న, మీరు బాధపడకండి. నీ వల్ల మాకు ప్రాబ్లం రాలేదురా, మా వల్లే నీకు ప్రాబ్లం వచ్చింది. ఒరే, మేమిద్దరం వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి మీ ఇద్దరిని కలుపుతాంరా. వద్దమ్మా ప్లీజ్. మేమిద్దరం ఒకటవడం వల్ల ఈ రెండు కుటుంబాలకి మనశ్శాంతి ఉండదంటే ఇలాంటి ప్రేమ నాకొద్దు. వెంకీ, నాకు బాధగా లేదు నాన్న, మీరందరూ ఉన్నారుగా. రే బంగారం.